కూర్చోబెట్టాడు. థర్డ్ డే 50 నిమిషాలు కూర్చోబెట్టాడు. ఫోర్త్ డే 50 నిమిషాలు, ఫిఫ్త్ డే గంట సేపు కూర్చోబెట్టాడు. గంట సేపుతో ఫస్ట్ 10 మంది వచ్చారు. లాస్ట్కి అభ్యర్థిగా ఇంకా వాళ్ళంతా జాడుతున్నారు, నేను ఇంకొక ఆయన. సరే నాకు ధ్యానం బాగా పట్టింది, అమ్మో దీన్ని చుట్టకూడదు అని రోజు నేను లంచ్లో భోజన విరామాల సమయంలో వెళ్ళి ధ్యానం చేసేవాడిని ఒక్కనే. సరే ఒక 6 నెలలు చేసిన తర్వాత ఎనర్జీ వస్తుంది, మనకు విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి వస్తుంది అని తెలుసుకున్నాను. తెలుసుకొని ఆ విశ్వమయ ప్రాణశక్తి వచ్చినప్పుడు మనము చిన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు విశ్వమయ ప్రాణశక్తి తల్లి గర్భంలో సహస్రారం నుంచి పోతుంది, తల్లి గర్భంలో శిశువుకి. సో ఓపెన్ అయితే నేను భయపడ్డాను, పెద్ద బాంబు పడినట్టుంది. అరే ఎందుకు బాంబు పడింది, ఇదేంటో అర్థం కాలేదు, సరే ఏదో కలిగిందిలే అని పట్టించుకోలేదు. మరీ కంటిన్యూ చేశాను. కంటిన్యూ చేసిన తర్వాత ఇంకొక 3 నెలలకి ఒక చిన్న బాంబు పడింది. చిన్న బాంబు పడి సహస్రారం ఓపెన్ అయింది. ధ్యానామృతం కాస్మిక్ ఎనర్జీ మన ప్రపంచమంతా ఎనర్జీతో సృష్టింపబడింది. ఆ కాస్మిక్ ఎనర్జీ లిక్విడ్గా ఫామ్ అయి మన జీర్ణాలక ద్వారా మన జీర్ణకోశంలోకి ప్రవేశించి మన ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. ఇది ధ్యానంలో జరిగే సంఘటన. సో తర్వాత ఈ కుర్రాడు బెంగళూరులో పిరమిడ్ కడుతున్నారు, 140 ఫౌండేషన్ వేయడానికి పోదాము అంటే వెళ్ళాము. ఫస్ట్ 2002లో పిరమిడ్లో ఎక్కువ మంది లేరు. సరే పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఒక 180 ఎకరాలు తీసేసినట్టే ధ్యానం చేసి